కలలో పుచ్చకాయ కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో పుచ్చకాయ యొక్క ఆధ్యాత్మిక అర్థం. పుచ్చకాయ అంటే మీరు జీవితంలో ఆనందాన్ని పొందుతారు మరియు విశ్వ సృష్టికర్తతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఇది మంచి కల. ఇది కలలు కనేవారి జీవితంలో ఆధ్యాత్మిక పెరుగుదల మరియు విజయాన్ని సూచిస్తుంది. కలలో పుచ్చకాయ తినడం. పుచ్చకాయ తింటున్న కల అంటే మీరు సరైన మార్గంలో ఉన్నారని మరియు మీ జీవితంలోని ప్రస్తుత దశలో ఏమి చేయాలో ఖచ్చితంగా చేస్తున్నారని మరియు మీ జీవిత ప్రయాణాన్ని మీ ఉపచేతన మనస్సుతో అనుసంధానించబడిన విశ్వం ప్రశంసిస్తుంది. మీ ఆలోచన విధానం శుభ్రంగా ఉంటుంది మరియు మీ దృష్టి బలంగా ఉంటుంది. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో పుచ్చకాయ కొనడం. పుచ్చకాయ కొనాలనే కల అంటే ఉద్యోగంలో ప్రమోషన్ మరియు వ్యాపారంలో వృద్ధి. మీ కెరీర్ బాగా అభివృద్ధి చెందుతుంది మరియు మీరు ఆర్థికంగా మంచిగా రాణిస్తారు. ఇది చాలా మంచి కల. ఇది కలలు కనేవారికి అన్ని అదృష్టాలు అనుకూలంగా ఉంటాయని చూపిస్తుంది. కలలో పుచ్చకాయ అమ్మకం. మీరు మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయవచ్చు. అది మీ ఆనందాన్ని మొత్తం దోచుకుంటుంది. కలలో ఇతరులతో సున్నితంగా మాట్లాడటం మరియు జీవితంలో అతిగా నమ్మకంగా ఉండకపోవడం మంచిది. చాలా జాగ్రత్తగా నడవండి మరియు మీ ఆర్థిక పరిస్థితులను తెలివిగా నిర్వహించండి. కలలో పుచ్చకాయ కోయడం. పుచ్చకాయ కోయాలని కలలు కనడం అంటే మీ జీవితంలో మీ ప్రధాన జీవిత లక్ష్యాలను తిరిగి అంచనా వేయాల్సిన సమయం ఆసన్నమైందని మరియు వాటిని సాధించడానికి కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. ఉపచేతన మనస్సు చెప్పే మార్పులేని పనులు చేయడం మీరు మానేయాలి. గర్భధారణ సమయంలో కలలో పుచ్చకాయ. గర్భిణీ స్త్రీ లేదా స్త్రీ కలలో పుచ్చకాయను చూసినట్లు కలలో చూస్తే వారి ప్రసవం సజావుగా జరుగుతుందని మరియు వారి ఆరోగ్యం బాగుంటుందని తెలుస్తుంది. గర్భధారణ సమయంలో ఎటువంటి ఒత్తిడికి గురికావద్దు. అదే ఈ కల యొక్క ఏకైక సందేశం. కలలో పుచ్చకాయ రసం తాగడం. పుచ్చకాయ రసం తాగిన కల కలలు కనేవారి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని గొప్పగా సూచిస్తుంది. అలాగే వారి ప్రస్తుత జీవిత దశలో కలత చెందితే కలలు కనేవారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద కలలు కనేవారి దృక్కోణాన్ని పరిశీలిస్తే ఇది చాలా సంతృప్తికరమైన కల. కలలో పుచ్చకాయ విత్తనాలు. పుచ్చకాయ గింజల కల అంటే మీ నుండి మీరు ఎక్కువగా ఆశించడం. మీరు ఒక మనిషి అని మరియు మీకు మీ పరిమితులు ఉన్నాయని మర్చిపోకండి. కాబట్టి మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అది ప్రక్రియ ద్వారా మరియు స్థిరమైన కఠినమైన మరియు తెలివైన పని ద్వారా సాధించబడుతుంది. జీవితంలో ఓపికగా ఉండండి. ప్రతిదీ మీకు వస్తుంది. మీ పని నాణ్యతపై దృష్టి పెట్టండి. కలలో బోలెడంత పుచ్చకాయలు. చాలా పుచ్చకాయల కల అంటే మీరు మంచి సహవాసాన్ని కనుగొంటారు మరియు వారితో మీరు కొంత మంచి మరియు ప్రశాంతమైన సమయాన్ని మరియు కొన్ని చిరస్మరణీయ క్షణాలను గడుపుతారు. మీరు కొత్త స్నేహితులను కనుగొంటారు మరియు వారు మీ ప్రాణ స్నేహితులుగా ఎప్పటికీ మీతోనే ఉంటారు. కలలో పెద్ద పుచ్చకాయ. పెద్ద పుచ్చకాయ కల అంటే మీ తలుపు తట్టడానికి చాలా అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని అర్థం. కాబట్టి మీ సీట్ బెల్టులు కట్టుకోండి మరియు వాటి నుండి గరిష్టంగా ప్రయోజనం పొందండి. ఇది ఈ కల యొక్క ఏకైక మంచి సందేశం. కలలో పుచ్చకాయ ముక్కను కోయడం. పుచ్చకాయ ముక్కను కోసుకుంటున్నట్లు కల వస్తే కలలు కనే వ్యక్తి జీవితంలో చాలా ఎంపిక చేసుకునేవాడు మరియు అంతర్ముఖుడు అని అర్థం. వారు అందరితో కలవడానికి ఇష్టపడరు మరియు కొన్నిసార్లు ఇది వారికి సమస్యను సృష్టిస్తుంది ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ ఎంపికల గురించి కాదు. కలలు కనే వ్యక్తి ఇతరులతో కలిసిపోవడం నేర్చుకోవాలి మరియు దౌత్యం నేర్చుకోవడం తప్పనిసరి. కలలో చెంచా ఉపయోగించి పుచ్చకాయ తినడం. చెంచాతో పుచ్చకాయ తింటున్నట్లు కల వస్తే కలలు కనే వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడని మరియు జీవితంలో తనతో తాను సంతృప్తి చెందాడని అర్థం. కలలు కనే వ్యక్తికి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసు. ఈ కల ద్వారా ఉపచేతన మనస్సు కూడా దానిని అభినందిస్తుంది. కలలో చిన్న పుచ్చకాయ. చిన్న పుచ్చకాయను చూసిన కల అంటే కలలు కనేవారికి జీవితం నుండి తక్కువ అంచనాలు ఉంటాయని మరియు వారు కష్టపడి పనిచేసేవారని మరియు వారి పని పట్ల మక్కువ కలిగి ఉంటారని అర్థం. వారికి జీవితంలో తక్కువ అంతరాయాలు ఉంటాయి అలాగే వారికి జీవితం నుండి ఎటువంటి ఫిర్యాదులు మరియు సాకులు ఉండవు మరియు వారు వైఫల్యాల వల్ల నిరాశ చెందకుండా మరియు జీవితంలో సులభంగా ముందుకు సాగడానికి ఇది ఒక కారణం. కలలో పెద్ద పుచ్చకాయ. ఒక పెద్ద పుచ్చకాయ కల కలలు కనే వ్యక్తి అత్యంత ప్రతిష్టాత్మకమైనవాడని మరియు వారి జీవితంలో అన్ని రకాల ఆనందాలను కోరుకుంటున్నాడని సూచిస్తుంది. కలలు కనే వ్యక్తి ఒక బహిర్ముఖ వ్యక్తిత్వం మరియు కష్టపడి పనిచేసేవాడు. వారు మొండి పట్టుదల గలవారు మరియు కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు పొందనప్పుడు నిరాశ చెందుతారు.
జీవితంలోని కఠినమైన పరిస్థితులలో కూడా వారి మనస్సును ప్రశాంతంగా మరియు చల్లగా ఉంచుకోవాలని ఉపచేతన మనస్సు నుండి వచ్చే సూచన. కలలో పుచ్చకాయ పండించడం. పుచ్చకాయను కోయాలని కలలు కనడం అంటే కలలు కనే వ్యక్తి ఫలితాలపై కాకుండా తన పని మరియు జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మాట్లాడేవాడిగా ఉండకండి, చేసేవాడిగా ఉండండి అనేది ఉపచేతన మనస్సు నుండి కలలు కనేవారికి స్పష్టమైన సూచన. కలలో మట్టిలో పుచ్చకాయ విత్తనాలను విత్తడం. మట్టిలో పుచ్చకాయ గింజలు విత్తాలనే కల అంటే కలలు కనే వారు తమ జీవితంలో చాలా కష్టపడి పనిచేశారని మరియు వారు తమ కష్టానికి తగిన తీపి ఫలాలను మరియు ఫలితాలను ఖచ్చితంగా పొందుతారని అర్థం. ఇది చాలా అరుదైన మరియు శుభప్రదమైన కల. కలలో పుచ్చకాయ రసం తయారు చేయడం. పుచ్చకాయ రసం తయారు చేయాలని కలలు కనే వ్యక్తి అంటే ఇతరులను సంతోషపెట్టడానికి ఇష్టపడే అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడని మరియు వారు తమ కంటే ముందు ఇతరుల ప్రయోజనాలను ఎంచుకుంటారని అర్థం. వారు ప్రజలచే ప్రేమించబడతారు మరియు ప్రతి ఒక్కరూ తమలాంటి స్నేహితుడిని కోరుకుంటారు. ఈ కల ద్వారా కలలు కనేవారికి ఉపచేతన మనస్సు నుండి సానుకూల సందేశం పంపబడుతుంది. కలలో ఆకుపచ్చ పుచ్చకాయ. కలలో ఆకుపచ్చ పుచ్చకాయ కనిపించడం అంటే కలలు కనేవారికి అపారమైన ఆర్థిక అదృష్టం ఉంటుందని మరియు భవిష్యత్తులో వారికి చాలా డబ్బు వస్తుందని అర్థం. ఇది కలలు కనేవారి భవిష్యత్తులో శక్తివంతమైన ఆర్థిక పరిస్థితిని చూపించే కల. కలలో పసుపు పుచ్చకాయ. పసుపు పుచ్చకాయ కలలో కనిపిస్తే కొందరు పార్టీని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారని అర్థం మరియు కలలు కనే వ్యక్తి జీవితంలో కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండి తెలివిగా స్నేహితులను చేసుకోవడమే సందేశం. కలలో ఎర్ర పుచ్చకాయ. ఎర్రటి పుచ్చకాయను చూసే కల ప్రేమలో అదృష్టాన్ని సూచిస్తుంది. మీరు భాగస్వామి కోసం వెతుకుతుంటే మీకు త్వరలో ఒకరు దొరకవచ్చు మరియు మీరు ఇప్పటికే ఎవరితోనైనా నిశ్చితార్థం చేసుకుంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ సముద్రంలా లోతుగా మారుతుంది. కలలో కుళ్ళిన పుచ్చకాయ. కుళ్ళిన పుచ్చకాయ కలలో వస్తే డబ్బును తెలివిగా ఖర్చు చేయమని హెచ్చరిక. అతిగా ఖర్చు చేయకండి లేదా త్వరిత ధనిక పథకాలలో పాల్గొనకండి ఎందుకంటే అది మీ జీవితంలో విపత్తును తెచ్చిపెడుతుంది. కలలో పుచ్చకాయ వేర్లు. పుచ్చకాయ వేర్లు కలలో కనిపిస్తే కలలు కనే వ్యక్తి ఆలోచనాపరుడని, వారు తమ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో ఏదైనా అడుగు వేస్తే లోతైన విశ్లేషణ మరియు పరిశోధన తర్వాతే వస్తారని అర్థం. జీవితంలో వారు అరుదుగా విఫలమవడానికి ఇది ఒక కారణం. వారి విజయ నిష్పత్తి చాలా పెద్దది. కలలో పుచ్చకాయ కోయడం. పుచ్చకాయ కోసుకుంటున్నట్లు కలలు కనడం అంటే కలలు కనే వ్యక్తి నైతికత, నీతి మరియు జీవితంలో వారి హక్కుల పట్ల చాలా మొగ్గు చూపుతున్నాడని అర్థం. ఈ రకమైన వ్యక్తులు తమ జీవితంలో తాము సరైనవారని భావిస్తే తమను తాము నిలబెట్టుకోకుండా ఎప్పుడూ ఆపరు. కలలో పుచ్చకాయ పట్టుకుని. పుచ్చకాయ పట్టుకున్న కల అంటే జీవితంలో బాధ్యతను అనుభూతి చెందడం మరియు జీవితంలో పరిణతి చెందిన వైఖరిని కలిగి ఉండటం. కలలు కనేవారికి వారి నుండి జీవితం, కుటుంబం, స్నేహితులు మరియు తాము ఏమి ఆశించాలో తెలుసు మరియు వారు బాధ్యతలు మరియు అంచనాలను నెరవేర్చడానికి వారి పరిమితుల్లో ఉన్న ప్రతిదాన్ని చేస్తున్నారు. కలలో తీపి పుచ్చకాయ. తీపి పుచ్చకాయ కల అంటే కలలు కనే వ్యక్తి జీవితంలో చాలా ఆశావాదంగా ఉంటాడని మరియు జీవితాన్ని రంగులు మరియు అవకాశాలతో నిండి ఉంటుందని వారు భావిస్తారు. వారికి గొప్ప నాయకత్వ నైపుణ్యాలు ఉంటాయి మరియు అలాంటి వాతావరణంలో వారు దానిని అమలు చేసి పరీక్షిస్తేనే. మొత్తం మీద ఇది కలలు కనే వ్యక్తికి మంచి కల. కలలో పుల్లని పుచ్చకాయ. పుల్లని పుచ్చకాయ కల అంటే కలలు కనే వ్యక్తిని ఎక్కువ ఆనందకరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం మానేయమని విశ్వం నుండి హెచ్చరిస్తుంది, ఎందుకంటే అది వారిని జీవితంలో సరైన మార్గంలో తిరిగి రావడం అసాధ్యం అనే జోన్లో ఉంచుతుంది. కలలో చేదు పుచ్చకాయ. చేదు పుచ్చకాయ కల అనేది కలలు కనే వ్యక్తి వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని కోరుకునే కల. మీరు తాగితే ఎక్కువగా తాగకండి, అతిగా తినకండి మరియు వారు జీవితంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మంచి వ్యాయామ నియమాన్ని అనుసరించండి. కలలో రుచిలేని పుచ్చకాయ. రుచిలేని పుచ్చకాయ తింటున్నట్లు కల వస్తే కలలు కనే వ్యక్తి తన లక్ష్యాలను సాధించడానికి మరియు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడి పనిచేస్తుండవచ్చు కానీ వారు దిశానిర్దేశం లేకుండా పనిచేస్తే వారి కోరికలను నెరవేర్చుకోవడం మరియు వారి లక్ష్యాలను సాధించడం చాలా కష్టం అవుతుంది. ఉపచేతన మనస్సు నుండి వచ్చే సూచన ఏమిటంటే సరైన దిశలో పనిచేయడం. కలలో పుచ్చకాయ ముక్కలు. కలలో పుచ్చకాయ ముక్కలు కనిపించడం అంటే కలలు కనే వ్యక్తికి ఆనందం లభిస్తుంది కానీ విడతల వారీగా మాత్రమే లభిస్తుంది మరియు వారు తక్కువ సమయంలోనే గొప్ప శుభవార్తను ఆశించకూడదు. మంచి పనులు చేస్తూ ఉండటం వల్ల కలలు కనేవారి జీవితంలో ఖచ్చితంగా ఎక్కువ ఆనందం లభిస్తుంది. కలలో పుచ్చకాయ తొక్క తీయడం.
పుచ్చకాయ తొక్క తీయాలని కలలు కనడం అంటే కలలు కనే వ్యక్తి ఇతరుల జీవితంలోకి చొరబడకూడదు మరియు అనవసరమైన విషయాల గురించి వివాదం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇతరుల కంటే వారికి ఎక్కువ సమస్యను సృష్టిస్తుంది. మీరు ఇతరుల సమస్యలు మరియు విషయాలలో మీ తలని ఎక్కువగా పెడితే శిక్షకు సిద్ధంగా ఉండండి. ఇది ఉపచేతన మనస్సు నుండి ఈ కల యొక్క స్పష్టమైన సందేశం. కలలో చిన్న పుచ్చకాయ. చిన్న పుచ్చకాయను చూసిన కల అంటే కలలు కనే వ్యక్తి రహస్య వ్యక్తిత్వం కలిగి ఉంటాడని మరియు వారు ఇతరుల ముందు సులభంగా మనసు విప్పి మాట్లాడటానికి ఇష్టపడరని అర్థం. ఇది కలలు కనేవారి మర్మమైన మరియు వికారమైన స్వభావాన్ని చూపించే కల. కలలో పిల్లలు పుచ్చకాయ తింటున్నారు. కలలు కనేవాడు అమాయకుడు మరియు వారు సరళమైన జీవనం మరియు ఉన్నత ఆలోచనలను నమ్ముతారు. వారు జీవితంలో సరైన మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. కలలో పుచ్చకాయ తింటున్న కుక్క. ఈ కలలు కనేవారికి జీవితంలో మీ కష్ట సమయాల్లో ఎల్లప్పుడూ అండగా నిలిచే స్నేహితులు తక్కువగా ఉండాలని మరియు మీరు కూడా జీవితంలోని కష్ట సమయాల్లో వారికి అండగా నిలుస్తారని సూచిస్తుంది. మీరు మీ నిజమైన స్నేహితులను అభినందించాలి. అదే ఈ కల యొక్క స్పష్టమైన సందేశం. కలలో పుచ్చకాయ తింటున్న పిల్లులు. అతి తెలివి మరియు అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించవద్దు, ఎందుకంటే ఇది బహిరంగంగా మీ అవమానం మరియు ఎగతాళికి కారణం కావచ్చు మరియు ఈ వైఖరి కారణంగా మీరు విమర్శలను ఎదుర్కోవలసి రావచ్చు. కలలో పుచ్చకాయ తింటున్న పక్షులు. పక్షులు పుచ్చకాయ తినడం చూసిన కల అంటే కలలు కనే వ్యక్తి జీవితంలో అజాగ్రత్త వైఖరిని కలిగి ఉంటాడని మరియు బాధ్యతాయుతంగా లేడని ఈ కల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. కలలు కనే వ్యక్తి తమను తాము మార్చుకోవాలి, లేకపోతే వారి జీవితం దిశానిర్దేశం లేకుండా పోతుంది మరియు తరువాత వారు జీవితంలో సరైన మార్గంలో తిరిగి రావడం కష్టమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు ఇన్కమ్ వచ్చింది, అది కూడా 1000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడున్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్